బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టర్కీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇటు పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం నెలకొంది. అక్కడ ఇస్తాన్బుల్, బుర్సా, అలాగే మనీసా, ఇజ్మిర్ ఈ ప్రావిన్స్లలో ఒక్కసారిగా భూమి కంపించింది. భూకంపం దాటికి భారీ భవనాలు అక్కడ కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. భూ ప్రకంపనలతో 22 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు చాలా క్లియర్గా. 2 స్టోరీ బిల్డింగ్స్, 3 స్టోరీ బిల్డింగ్స్, అలా పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్కి సంబంధించిన షాపులు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా కంపించి ఒక్కసారిగా కూలిపోయినట్టు కూడా తెలుస్తున్నాయి కొన్ని భవనాలు. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణ నష్టం అయితే నెలకొనలేదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అక్కడ ఆ ప్రావిన్స్కి సంబంధించిన గవర్నర్ ఇస్మాయిల్ ఉస్తావ్ గోల్ ఆయన ఏం చెప్తున్నారంటే 22 మంది గాయపడ్డారు. అండ్ వీళ్ళందరూ కూడా ఆ భవనాలు కూలిపోయే సమయంలో కొంత ప్యానిక్ అవ్వడం వల్ల ఈ గాయాల పాయాలయ్యారని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, మేము ఇంకా పరిశీలిస్తున్నాం ఈ సంఘటనని అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సింద్రిగి అనే ఒక జిల్లాకు సంబంధించి కేంద్రీకృతమై అక్కడ 6.1 మ్యాగ్నిట్యూడ్తోని ఈ భూకంపం వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా వర్షం కూడా స్టార్ట్ అవ్వడంతో ప్రజలందరినీ అక్కడ దగ్గరలో ఉన్న మసీదులు, అలాగే స్కూల్స్, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన హాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాల్స్లో తలదాచుకోమని స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్పారు. సో మొత్తానికైతే ప్రజలందరూ కూడా, బయట ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ మసీదులు, అలాగే స్కూల్స్, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన హాల్స్లోనే ఉండిపోయారు. సో ఎక్కువ శాతం ప్రాణ నష్టం దీనివల్లనే జరగలేదని చెప్పారు. గతంలో మనం చూస్తే కనుక ఆగస్టులో ఒక వ్యక్తి చనిపోయారు. అప్పుడు 6.1 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించి అప్పుడు కూడా ఒక ఎర్త్క్వేక్ రావడంతో ఒక వ్యక్తి చనిపోవడం, అలాగే కొంతమంది గాయపడ్డారు. కొన్ని డజన్స్ అంటే దాదాపు 2 నంబర్లకు సంబంధించిన వ్యక్తులు చాలామంది కూడా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే టర్కీకి సంబంధించి 2023లో మనం చూస్తే కనుక 7.8 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన ఒక ఎర్త్క్వేక్ రావడంతో సదర్న్ టర్కీ, అలాగే పక్కనే ఉన్న నార్దర్న్ సిరియా, ఈ 2 ప్రదేశాల్లో ఒక్కసారిగా 7.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. దానివల్ల అప్పుడు దాదాపు 59,000 మంది అక్కడ చనిపోయారు. అలాగే వందల కొద్దీ అక్కడ భవనాలు కూలిపోయాయి. సో మొత్తానికైతే ఈ భవనాలు ఏవైతే ఈసారి కూలిపోయాయో అవన్నీ కూడా ఆల్రెడీ పాత గతంలో వచ్చిన ఒక ఎర్త్క్వేక్కి సంబంధించి అప్పటికే ఇవి కొంత డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి ఈసారి ఇవి కూలిపోయాయి అని చెప్పేసి అధికారులు చెప్పుకొచ్చారు. మొత్తం మీద టర్కీని ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఇలాంటి ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉన్నాయి. టర్కీ భూభాగం జియోగ్రఫికల్గా చూసినా కూడా అది ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇటు ఎర్త్క్వేక్స్ రావడానికి గల కారణాలు కూడా అవే, అదొక డిఫాల్ట్ లైన్లో ఉందని చెప్పేసి అధికారులు కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే టర్కీకి మరొక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఒక 3 ప్రావిన్సెస్లో సింగిద్రి అనే ఒక జిల్లాకి సంబంధించి ఆ జిల్లా దగ్గర సిందిర్గి అని చెప్పేసి ఆ జిల్లాలో 5.99 కిలోమీటర్స్కి సంబంధించి ఆ డెప్త్లో ఒక్కసారిగా 6.1 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. రాత్రి వేళ దాదాపు 10 గంటల సమయంలో ఒక్కసారిగా 10 గంటల 48 నిమిషాలకి ఒక్కసారిగా 6.1 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన ఎర్త్క్వేక్ రావడంతో మొత్తానికైతే భవనాలు కుప్పకూలిపోయి అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై ప్యానిక్ అయ్యారు, కొంతమంది గాయపడ్డారు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. చూడండి, షాపింగ్ మాల్లో ఉన్న ఆ షెల్ఫ్స్లో పెట్టి ఉన్న సామాన్లంతా చెల్లా చెదురైపోయాయి. పక్కన విజువల్లో అయితే భవనాలు కూలిపోయినవి కూడా కనిపిస్తున్నాయి. ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఇలాంటి ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం వచ్చిన ఎర్త్క్వేక్లో దాదాపు 59,000 మంది ఆ భూకంపానికి బలైపోయారు. కొన్ని వేల మంది బలైపోయారంటే అర్థం చేసుకోండి ఎంత తీవ్రంగా అక్కడ భూకంపాలు వస్తాయనేది. సో ఈ తీవ్రతకి ఈసారి మాత్రం ఎవరు బలిగొనలేదు. మొత్తానికైతే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. సో ఒక రకంగా ప్రళయం అనేది ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో ఇప్పుడు మనం చూడొచ్చు. సో అలాంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. ఆ పక్కన విజువల్స్లో ఒక వీధికి సంబంధించిన విజువల్ కూడా చూడొచ్చు. ఆ భూమి కంపిస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా భవనంలోంచి బయటకు వచ్చి పరిసర ప్రాంతాల్లో బయట నిల్చునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భవనంలో ఉంటే కుప్పకూలిపోయినప్పుడు వాళ్ళు చనిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయటకు వచ్చి వాళ్ళు వీధుల్లో ఎక్కువ శాతం ఉన్నారు. ఇలా వీధుల్లో ఉన్న వాళ్ళందరినీ అక్కడ మసీదులు, స్కూల్స్, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళని
తరలించారు అన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు దేవుడు దయ వల్ల. సో మొత్తానికి టర్కీలో 6.1 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన ఎర్త్క్వేక్ భూకంపం అయితే అక్కడ నెలకొంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఈ మధ్య ప్రకృతి విలయ తాండవం చేస్తుందా? ఇటు తెలంగాణకు ఆంధ్రాకి మనం చూసుకుంటే ఇటు ఒక సైక్లోన్ ముంతా, అలాగే ఇటు టర్కీలో ఎర్త్క్వేక్స్, అలాగే సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఇప్పుడు ప్రస్తుతానికి వరదలు నెలకొన్నాయి. ఒక రకంగా ప్రకృతి విపత్తు ప్రస్తుతానికి ప్రపంచ దేశాలని అల్లకల్లోలం చేసేస్తుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.